ఒకసారి ట్రెండ్స్ చూద్దాం. టీఎంసీ 116 స్థానాల్లో రెండో స్థానంలో వెనకంజలో ఉంది. బీజేపీ 163 స్థానాలతో ముందుకు దూసుకెళ్తోందని చెప్పాలి లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం చూస్తే. ఇక తమిళనాడులో 105 స్థానాల్లో లీడ్లో కనిపిస్తోంది టీవీకే. సో మొట్టమొదటిసారి బెంగాల్లో అధికారం చేపట్టే దిశగా అడుగులు పడుతున్నాయి భారతీయ జనతా పార్టీవి. అటు బెంగాల్ సీఎం రేసులో సువేంద్ర అధికారి ఉండేటువంటి అవకాశాలున్నాయి అన్న అంశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒక ఎంజీఆర్ ఒక ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో విజయ్ సత్తా చాటుతారని ఎవరూ కూడా ఊహించలేదు. బట్ ఊహకందని విధంగా విజయ్ చాలా ధీటుగా దూసుకుపోతున్నారని చెప్పాలి. రైట్, మల్లేశ్వర్ గారు ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయి అంటే అప్పుడున్నటువంటి జనరేషన్ వేరు, అప్పుడున్నటువంటి సామాజిక మాధ్యమాలు వేరు, బట్ ఇప్పుడున్నటువంటి సామాజిక మాధ్యమాలు వేరు. కంప్లీట్లో ఒక జెన్జీ జనరేషన్లోకి వచ్చేసినాం. బట్ ఈ స్థాయిలో కూడా 2 సంవత్సరాల్లో పార్టీని పెట్టడం, ఈ పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా అడుగులు పడడం ఒక చరిత్ర కనిపిస్తోంది కదా. సో ఎట్లా చూడొచ్చు విజయ్ మూమెంట్ని? ఇప్పుడు సినీ గ్లామరు తగ్గలేదు అనేదానికి విజయ్ ఎగ్జాంపుల్ ముందు. ఎందుకంటే విజయ్కి వస్తున్నటువంటి ప్రభంజనము చూసి అర్థం చేసుకోవచ్చు. అయితే వాస్తవంగా కూడా నీకు ఎంజి రామచంద్రన్ తర్వాత ఎన్టీఆర్ అప్పుడు 83 పరిస్థితి చూస్తే 83లో ఈ మాత్రం సామాజిక స్పృహ లేనటువంటి పరిస్థితి. నీకు అంటే కనీసము ఒక ఎమ్మెల్యే అంటే ఎవరో తెలియనటువంటి పరిస్థితి, ఎంపీ అంటే ఎవరో తెలియనటువంటి పరిస్థితిలో ఎన్టీఆర్ పార్టీ స్థాపించడము, కొద్ది రోజులనే అధికారంలోకి రావడం, ఇవన్నీ కొంత ఒక సృజనాత్మక ఒక రాడికల్ చేంజ్గానే భావించాలి. ఇప్పుడు విజయ్ తీసుకున్నటువంటి విజయ్ మరి 24లో పార్టీ స్థాపించి క్రమక్రమంగా పోతుంటే ఆయన మీద రకరకాల ఒత్తిళ్లు తీసుకొచ్చినా కూడా విజయ్ రియల్ హీరో కాకుండా అది అట్లా జరిగింది. తర్వాత రియల్ హీరోనే కాదు, రియల్ హీరోగా కూడా కొన్ని సన్నివేశాలలో నిలబడ్డాడు ఆయన. అంటే ఎక్కడ కూడా తలొగ్గకుండా, ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా చూసినాం. ఎందుకంటే ఆయనను ఎంతకు వీలైతే నీకు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రకరకాల ఈక్వేషన్స్ తోటి నీకు నయాన్నో భయాన్నో లొంగ తీసుకోవాలనే ప్రయత్నం చేసి కానీ ఎక్కడ కూడా సరెండర్ కాలేదు. విజయ్కి అడ్వాంటేజ్ ఏమైందంటే డిఎంకి ఓటు బ్యాంక్ ఏదైతే బలంగా ఉందో అది క్రిస్టియన్ మైనారిటీస్ ఓటు డిఎంకే ఖాతాలో పడ్డటువంటి పరిస్థితి చూసినాం. అది పర్ఫెక్ట్గా స్పష్టంగా ఇప్పుడు నీకు బీజేపీ అలవెన్స్ అనాడిఎంకే సంబంధించింది ఎక్కడ చెక్ చేదరలే, వాళ్ళ ఓటును వాళ్ళే వేసుకున్నారు. కానీ ఇక్కడ చీల్చిందంతా కూడా డిఎంకే ఓటును చీల్చారు. ఆ పద్ధతిలోనే కొంత ఇక్కడ డిఎంకే ఇవాళ 3వ స్థాయి. ఇప్పుడు ఏ సర్వే సంస్థనైనా 3వ స్థానంకు పోతుందని ఎక్కడన్నా ఏదన్నా ఇక్కడ ఏ సర్వే అయినా చెప్పిందా? ఏం చెప్ప ఈవెన్ యాక్సిస్ ఇండియా కూడా ఆ 3వ స్థానం అని చెప్పలేదు. నీకు అటు ఇటు అనే చెప్పి తీసుకొచ్చింది అలా. కానీ అంటే ఇక్కడ జరిగిందంతా కూడా ఏంటంటే కొంత ఈక్వేషన్స్, రకరకాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఇది చేయడం జరిగింది. మొత్తానికి డిఎంకే మరి అది వ్యతిరేకత ఉన్నట్టు అవుపడలే, కానీ ఓటు షేరింగ్లో మాత్రం ఆ డ్యామేజ్ మామూలుగా చేయలేదు. ఆ పద్ధతిలో మరి ఏదైనప్పటికీ కూడా బీజేపీ కొంత, ఇప్పుడు బీజేపీకి ఎట్లా ఉంటుంది అని అంటే అక్కడ కేరళలో ఎల్డీఎఫ్ గెలవాలని బీజేపీ చూసినట్టే ఇక్కడ కూడా డిఎంకే ఇప్పుడు వాళ్ళ ప్రధాన ప్రత్యర్థి ఓడిపోవాలి అనే దాని మీద మనకు అధికారం రాకపోయినా మంచిది, కానీ టీవీకే రావడం అనేది కొంత వాళ్ళు స్వాగతించేటువంటి పరిస్థితి అది జరిగిన తర్వాత ఇక్కడ అంత ప్రధానంగా రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఓటు పోలింగ్ పర్సెంటేజ్ పెరగడము అనేది డిఎంకేకు భారీ నష్టం జరిగింది అనేది. అప్పుడు అయితే ఇక్కడ ఈ తమిళనాడులో అది జరిగింది. సేమ్ టైము వెస్ట్ బెంగాల్లో కూడా 90% పోల్ అంటే మామూలు ముచ్చటే కాదు. అది ఇప్పుడు ఆ పద్ధతిలో పోలు కావడం వల్లనే అధికార పార్టీలో అధికారంలో ఉన్నటువంటి 2 పార్టీలకు అక్కడ ఇక్కడ డ్యామేజ్ జరిగింది. అయితే వెస్ట్ బెంగాల్లో నీకు మమతాకు టఫ్ ఫైట్ నడుస్తుందని అని చెప్పుకున్నారు. నీకు విశ్లేషకులు కావచ్చు,
నీకు సర్వే సంస్థలు కావచ్చు. కానీ ఈ తమిళనాడు విషయం కాడికి వస్తే డిఎంకే నీకు స్వీప్ చేస్తుందని చెప్పారు. అటువంటి డిఎంకే ఇవాళ థర్డ్ ప్లేస్లో పోవడం అనేది కొంత మనకు చూస్తున్నాం. తర్వాత ఆడ 2 ఈక్వేషన్స్ ఉండేది. పశ్చిమ తమిళనాడు, దక్షిణ తమిళనాడు 2 ప్రాంతాలలో కూడా నీకు ఏడీఎంకేకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఇప్పుడు ఇవాళ దాని బలం చూపెట్టుకున్నటువంటి పరిస్థితి అవపడతా ఉన్నది. రైట్, లింగం యాదవ్ గారు, ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ కూడా కనిపిస్తోంది నాకు. పశ్చిమ బెంగాల్, బీహార్ ఎన్నికల టైంలో నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ అన్నారు, వస్తున్నారు. సో తెలంగాణలో ఇంకో 10 ఏళ్ల అధికారంలో నేనే ముఖ్యమంత్రి అంటున్నారు, 10 ఏళ్ల అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అంటున్నారు. ఓవైపు కేసీఆర్ రియాక్టివేట్ అయ్యారు, మరోవైపు మోడీ రాబోతున్నారు. సో ఇక మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అన్న సంకేతాన్ని ఇస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఇక చిక్కుల్లో పడ్డట్టేనే, ఒకవైపు అటు కేసీఆర్తో, ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణను కాన్సన్ట్రేట్ చేయబోతోంది అన్నటువంటి స్పష్టమైన సంకేతం మోడీతో ఇస్తున్నారు. తమిళనాడులో ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మీరు వైఎస్ జగన్ మోహన్ బొమ్మ పెట్టుకొని ప్రచారం చేసింది మీరు గుర్తు చేయాలి. ఇప్పుడు అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, అది కూడా మాట్లాడదాం. లింగం యాదవ్ గారు ప్లీజ్. డెఫినెట్ గా ఏదైతే బీజేపీకి సౌత్ ఇండియాలో స్థానం లేదండి. ఇవాళ ఈ ఎలక్షన్సే చాలా ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకంటే జనరల్ గానే బీజేపీ నార్త్ ఇండియా అండ్ వెస్ట్ ఇండియా ఏదో ఇవాళ ఈస్టర్న్ స్టేట్స్ లలో వాళ్ళ ఏ విధంగా వాళ్ళు పెనట్రేట్ అవుతారు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో బీజేపీని నమ్మే పరిస్థితిలో వాళ్ళ ఈ ప్రజలు లేరు. ఇవాళ మీరు చూడండి, కేరళ గాని తమిళనాడులో విత్ అలయన్స్ వాళ్ళు ఇక్కడ నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణలో మాకు వచ్చినటువంటి ఎలాంటి సమస్య లేదు. వాళ్ళ బీజేపీ వాళ్ళ నాయకులు మాట్లాడేది, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం అంతా కూడా దేశ ప్రజలు గమనిస్తున్నారు కదా. ఇవాళ మొన్ననే డీలిమిటేషన్ పేరుతో దక్షిణాదిని యొక్క గొంతు కోసే ప్రయత్నం చేస్తే ఇవాళ దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ, ఇతర రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అన్నిటి కూడా నరేంద్ర మోడీకి ఏ విధంగా పార్లమెంట్ లో బుద్ధి చెప్పిరో చూశారు. సో అందుకే సదరన్ స్టేట్స్ లలో బీజేపీని ఎట్టి పరిస్థితిలో